Good morning students. Degree first year subject Sanskrit. మనం ఈరోజు కాలాంశంలో విసర్గ సంధి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విసర్గ సంధి అనేది ఏ రకంగా వస్తుందో డిగ్రీ నందు కొంత మన సిలబస్ ఇచ్చారు. ఆ సిలబస్లో భాగంగానే మనము ఈరోజు విసర్గ సంధి అనే దాని గురించి తెలుసుకుందాం. విసర్గ సంధి సంధి విభాగం నందు మనకు 3 రకాల సంధులు ఉంటాయని గ్రహించాము. ఇక 3 రకాల సంధులలో అచ్చు సంధులు, హల్ సంధులు, విసర్గ సంధులు. అచ్చు సంధి గురించి మీకు పూర్తిగా వివరించాను, మరియు హల్ సంధుల గురించి కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు విసర్గ సంధి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ విసర్గ సంధిలో సాధారణంగా మనకు మొదటి పదం చివర విసర్గ ఉండడం అనేది సహజంగా ఉంటుంది. విసర్గ సంధిలో తప్పనిసరిగా విసర్గ అనేది వస్తూ ఉంటుంది. సాధారణంగా రకారం అనేది కూడా వస్తూ ఉంటుంది. ఆ విధంగా విసర్గతో కూడుకున్నటువంటి సంధి కాబట్టి ఇది విసర్గ సంధిగా మనం చెప్పుకుంటుంటాం. విసర్గ సంధి ఏ రకంగా వస్తుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నందు విసర్గ సంధి సూత్రాలలో ఒక 5 రకాలుగా వచ్చినవి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నందు మనం తెలుసుకున్నాం. ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్ నందు కూడా సిలబస్లో కొద్దిగా పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ఉదాహరణలనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూత్రాన్ని ఒకసారి గమనిద్దాం. సజుషో రుహు అని సజుషో రుహు. దీన్ని విసర్గ సంధి సంబంధించినటువంటి ఒక సూత్రం లాగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్పారంటే పదాంతస్య నకారం ఉండాలి. పదాంతస్య సస్య సజుషశ్చ రుహు స్యాత్. పదాంతస్య సస్య సజుషశ్చ రుహు స్యాత్ అన్నాడు. అంటే మనకు సాధారణంగా ఇక్కడ మొదటి పదం చివర సకారం ఉండడం, పదాంతస్య సస్య ఆ సకారముకు, సజుషశ్చ అంటే రుహుస్య అంటే మళ్ళీ సకారం రావడం కానీ, లేకపోతే అచ్చులు కూడా రావచ్చు. ఆ విధంగా వచ్చినట్లయితే మనం ఇక్కడ ఏమొస్తుందట రకారంగా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఏమిటంటే మొదటి పదం చివర సాధారణంగా మనకు విసర్గ సంధి సూత్రంలో ఇంటర్మీడియట్ నందు ఈ ఊరులు అంటే మొదటి పదం చివర ఈ గాని ఊ గాని ఉంటూ విసర్గ ఉన్నట్లయితే అప్పుడు ఆ విసర్గ రకాలుగా మారిపోతుంది అని మనం తెలుసుకున్నాం. ఆ విసర్గకు మళ్ళీ అచ్చులు కానీ ఏవైనా అచ్చుల పరమైనప్పుడు అని చెప్పాడు. ఇక్కడ మాత్రము ఈ అచ్చులలో కొన్ని పదాలు ఉన్నప్పుడు ఆ అచ్చులలో ఆ నుంచి ఔ వరకు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రము ఎక్సెప్ట్ అని చెప్పాడు, అంటే మినహాయింపు ఇచ్చాడు. ఏంటి అంటే ఆ అనేటువంటి పదాలు అప్పుడు లేనట్లయితే అని ఉన్నప్పుడు ఒక రకంగా వస్తుంది, లేనప్పుడు మరొక రకంగా వస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎనీ ఓవెల్ అని చెప్తూ ఉన్నాడు. ఎనీ ఓవెల్ అంటే ఏదైనా, ఎనీ ఓవెల్ అంటే అచ్చులు. మనం ఇంగ్లీష్లో అయితే ఏఈఐఓయు ఓవెల్ అంటుంటాము. కానీ సంస్కృతంలోకి వచ్చేసరికి ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలన్నీ కూడా మనకు అచ్చులుగా భావిస్తూ ఉంటుంటాము.
వీటిని వచ్చినప్పుడు ఏ విధంగా మారుతుందో ఇక్కడ కొన్ని గ్రహిద్దాం. ఒక్కసారి ఉదాహరణలకు వెళ్దాం. మనం నేరుగా మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నందు ఇచ్చినటువంటి సిలబస్లో కూడా ఇదే ఇవ్వడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సూత్రాల్లో మీకు 5 రకాలుగా ఉంటాయని చెప్పాను. ఒక్క రకమైనటువంటి దాని నుంచే మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. 5 రకాలుగా ఉండవచ్చు, కానీ మనం తెలుగులో చదువుతున్నప్పుడు మొదటి పదం చివర అని బాగా గుర్తుంచుకోవాలి. ఈ ఊ అనేటువంటి ఈ కానీ ఊ కానితో కూడినటువంటి విసర్గ ఉండడం, ఈ కానీ ఊతో కానీ ఉండేటువంటి విసర్గతో కూడినటువంటిది ఉన్నప్పుడైతే వాటికి ఏమవుతుందంట అచ్చుపరమైనప్పుడు అని అన్నాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంట అది విసర్గతో అది వచ్చినప్పుడు అది రకారముగా మారుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మొదటి పదం చివర, ఈ పదం చివర ఈ లేదా ఊ ఉన్నప్పుడు వీటి విసర్గతో కూడుకున్నట్లయితే, ఇది ఈ కానీ ఊ కానీ ఉండి విసర్గతో కూడుకున్నట్లయితే అది కలిపి చేస్తున్నప్పుడు అది ఆ విసర్గ ఏమవుతుందంటే రకారముగా మారుతుంది. విసర్గ ఏమవుతుంది రకారముగా మారుతుంది. కలిపి రాసినప్పుడు విసర్గ అనేది ఉండకుండా రకారకం మారిపోతుంది. ఇది మీరు గ్రహించాలి. ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం. ఒక ఉదాహరణకు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. కవిహి, ఇక్కడ కవిహి అనే పదం ఇచ్చాడు, ప్లస్ ఉదాహరణ ఇచ్చిన దానిలో ఆయాతి, ఆయాతి. ఇక్కడ చూడండి, ఇక్కడ కవిహి అనేటువంటి పదం ఉన్నది. ఇక్కడ కవిహి అనేటువంటి పదంలో వీలో ఈ ఉంది. మనం ఇక్కడ ఈ అంటున్నాం కదా, ఈ కానీ ఊ కానీ ఉన్నప్పుడు విసర్గతో కూడుకున్నప్పుడు ఇక్కడ విసర్గ ఉన్నది, విసర్గ ఉన్నది. అక్కడ ఈ కానీ మరి ఒక ఈ మాత్రమే ఉన్నది కాబట్టి ఇది తీసుకుందాం. కవిహి, ఇక్కడ ఈ యొక్క ఈ ఉందిలో విసర్గతో కూడుకుని ఉన్నది. అప్పుడు ఈ అనేది విసర్గతో కూడుకుని ఉన్నది కాబట్టి కలిపి రాసేటప్పుడు ఏమవుతుంది అన్నాడు, ఇక రకారంగా మారిపోవాలి. కవిహి ప్లస్ ఆయాతి వచ్చిండు. తర్వాత రెండో దానికి ఇంకా వచ్చినప్పుడు ఏమైంది విసర్గ రకంగా కవిర్, కవిర్. ఇది వి అనేది వస్తున్నాం కానీ విసర్గ మాత్రం ప్రకారంగా మారిపోతుంది. కవిర్, కవిహి అన్నప్పుడు ఏమన్నా కవిర్ అనేటువంటి వస్తుంది. ప్లస్ ఆయాతి, ఆయాతి. కవిహి ప్లస్ ఆయాతి అన్నప్పుడు ఈ యొక్క ఈ కానీ ఊ కానీ ఉన్నట్లయితే, ఈ లేదా విసర్గతో కూడుకొని ఉన్నట్లయితే ఈ యొక్క ఈతో కూడుకున్నటువంటి విసర్గది ఆ విసర్గ రకారంగా మారిపోతుంది. కవిహి, ఇక్కడ విసర్గ ఉంది కదా, కవిర్, కవిర్ అయిపోయింది. కాబట్టి విసర్గ పోతుంది, రా వస్తుంది. విసర్గ అది వెళ్ళిపోయి మనకు రా వస్తుంది. ఇది మీరు గ్రహించాలి. కవిర్ ప్లస్ ఆయాతి కవిరాయాతి అవుతుంది. ఏమవుతుంది, ఈ యొక్క ఈ ఆ వెళ్ళిపోతుంది చివరికి కవి రా, కవిరాయాతి. ఏమైంది, ఈ రా అనేది ఈ ఆలో కలిసినప్పుడు కవిరాయాతి అయింది. ఇక కవి రాయాతి.
కవిర్ ప్లస్ ఆయాతి కవిరాయాతి అగా మారిపోయింది. ఎందుకంటే ఆ విసర్గకు బదులు అక్కడ మనం ఇక ఈతోని కూడినప్పుడు ఈ కానీ ఊ కానీ ఉన్నప్పుడు అది ఇక్కడ రకారంగా మారిపోతుంది. రా ఈ రకారంగా మారిపోతుందని గ్రహించాలి. ఇది మెయిన్ మనకి ఇక్కడ యొక్క విసర్గతో కూడుకున్నటువంటి రకారము. ఇక్కడ ఇక ఈ ఉన్నప్పుడు ఆ విసర్గతో కూడుకుని ఉన్నట్లయితే రకారంగా మారిపోతుంది. ఇది మాత్రమే మనము గ్రహించాలి. అప్పుడు కవిరాయాతి అయింది. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ ఈ ఒక ఉదాహరణ ద్వారా మనం ఇది విసర్గ సంధి సంబంధించినటువంటి ఉదాహరణ. విసర్గ రేపా సంధి అంటారు. నేనేమన్నా విసర్గ రేపా సంధి. విసర్గ రేపా సంధి. విసర్గ రేపా సంధి అని మనకి ఇవ్వడం జరిగింది. రేప సంధి విసర్గ రేప సంధి అని అంటున్నాం. విసర్గ సంధిలో ఇది విసర్గ రేప సంధి అవుతుంది. అంటే ఈ విసర్గ పోయి రకారం వస్తుంది కాబట్టి దాన్ని విసర్గ రేప సంధిగా చెప్పడం జరిగింది. ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ చూద్దాం. మరొక ఉదాహరణ ఎలా మారిందో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసాము. ఆ విధంగా ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఈ విసర్గ రకారంగా మారి ప్లస్ మళ్ళీ ఇదే తీసుకున్నాం. ఈ యొక్క ఆ తొలగిపోయి ఈ రాకు దీర్ఘమైంది. ఇక్కడ కవి రాయాతి ఈ ఆ తొలగిపోతుంది, ఆ లోపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక పదం చూడండి. ఇక్కడ తద్దేవ దేవ అంటే అదే విధంగా మరొక ఉదాహరణ పదం కాదు కొంచెం ఆరేహి प्लस अवदत ఇక్కడ చూడండి ఆరేహి అనేటువంటి పదంలో ఆరేహి అనేటువంటి పదంలో ఇది రీలో ఈ ఉంది ఇలా ఈ ఉంది. అలాగే కవిహిలో కూడా ఈనే ఉండే. కవిహిలో ఈ ఉంది. ఇక్కడ అరిహిలో కూడా ఈ ఉంది. అరిహి అనేటువంటి పదంలో కూడా ఈ ఉంది. ఏముంది? అరిహి అవదత్ అంది. అప్పుడు ఈ విసర్గ పోయి హరి రావదత్ అని రావాలి. చూడండి అలానే వస్తుంది. ఇక్కడ ఈ ఉంది కదా, ఈతో కూడుకున్నటువంటి విసర్గ. రీలో ఈ ఉంది, విసర్గ ఉన్నది. మనం ఈ పదం రాస్తున్నాం హరి ఇది రాసాము. తర్వాత ఈ విసర్గకు
రాగా మారాలనుకున్నాం కాబట్టి రాగా మారుతుంది. రా తర్వాత ఇక్కడ ఆ ఉంది కాబట్టి దీర్ఘం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ రా ఆ రేవు అని కూడా చెప్పుకోవచ్చు. ఆ రేవు విసర్గ రేవుగా మారింది. ఇలా ఇక్కడ రాసుకోవచ్చు కదా. తర్వాత ఇక్కడ రాసుకోండి ఆ రేవు చూడండి. ఈ హరి అనేటువంటి ఈ యొక్క శబ్దం అదే విధంగా ఉంటుంది. విసర్గకు మాత్రమే రా తీసుకున్నాం. విసర్గకు మాత్రమే ఇక్కడ రా తీసుకున్నాం. ఈ విసర్గకు రా తీసుకున్నాం కదా, మళ్ళీ ప్లస్ ఏం చేయాలి? ఇదే రాయాలి. అవదత్ కవి రావ దత్. ఇలా ఇచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే ఇక్కడ ఏమైంది? ఇక ఈ ఆ ప్లస్ ఈ రా కలిసిపోయి రాలని కేవలం రా సరిపోతుంది, దీర్ఘం రావాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుతుందంటే కింద రాసము హారి పుట్టి రా రాసుకోవాలి. హారి రావ దత్, హారి రావ దత్. ఇక్కడ గ్రహించండి, ఇక్కడ చూడండి. హరిహి ప్లస్ అవదత్, హరిహి ప్లస్ అవదత్. ఈ రీలో విసర్గ ఉంది, ఇక ఈతో కూడుకున్నటువంటి విసర్గ వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ ఉన్నప్పుడు ఏం కావాలి? రకారంగా మారాలి. ఈ కానీ నువ్వు కానీ ఉన్నప్పుడు కూడా రకారంగా మారాలి. కాబట్టి హరి వచ్చేసింది. ఈ విసర్గ ఉన్నప్పుడు ఈ విసర్గ బదులు రకారం వచ్చేసింది. విసర్గతో కూడుకున్నటువంటిది ఉన్నప్పుడు మాత్రమే రకారంగా మారిపోతుంది. అలా ప్లస్ తర్వాత ఆ ఉంది కాబట్టి ఈ రు ప్లస్ ఆ రాగానే మారిపోతుంది, కేవలం రాగానే మారిపోతుంది, దీర్ఘం రాదు. పైనదల్లేమో కవిహి ప్లస్ ఆయాతి అని ఉంది. ఆయాతి రెండో ఆ ఉంది కాబట్టి రాగగా మారింది, కవి రాయాతి అని వచ్చింది. ఇక్కడ ఆ రకంగా రాలేదు, ఇది మనం గ్రహించాలి. ఇక్కడ కేవలము మొదటి ఆనే ఉంది కాబట్టి ఆ విధంగా మనం గ్రహిస్తాం. ఇది గ్రహించాలి. హరి రవదత్, హరి రవదత్. ఇది విసర్గ రేప సంధి అనాలి. ఏమనాలి? విసర్గ రేప సంధి. విసర్గ రేప, విసర్గ రేఫ, విసర్గ రేఫ సంధి. విసర్గ రేప సంధి. ఇక్కడ చూడండి, విసర్గ రేప సంధి. రే అంటే రే అని దీర్ఘం ఉన్నది, కానీ రేపము అంటాం, రకారము అంటాం. రకారాన్ని ఇంకా ఎందుకంటే కొన్ని పదాలను చూడండి, ధర్మ అని రాసుకున్నాం, ధర్మ
ధర్మ, ఇది రకారాన్ని రేపము అని అంటుంటాం. ధర్మ, కర్మ, చర్మ అనే పదాన్ని ఇచ్చినాం. మర్మజ్ఞ అని ఉంటుంది. ధర్మజ్ఞ, మర్మజ్ఞ అనే శబ్దాలు ఉపయోగించినప్పుడు ఆ రకారం అనేది వస్తుంది. ఆ రకారానికి రేపం అనే పేరు కూడా మనము పిలుస్తూ ఉంటుంటాం. ఇట్లా ఇక పలికేటప్పుడు అది రకారంగా ఉంటుంది. రేపము అని అంటుంటాము. ధర్మ, మర్మ, మర్మజ్ఞ అని ఇలా వస్తూ ఉంటున్నప్పుడు ఆ రేపము అంటుంటాం. పైన ఉన్నటువంటి ఈ యొక్క గుర్తుని రేపము అంటాం. ఆ విధంగా వస్తూ ఉంటుంది. ఇంకా మరొక ఉదాహరణ చూద్దాము. ఊ వచ్చినప్పుడు కూడా వస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ ఊ వస్తున్నప్పుడు కూడా ఒకసారి ఉదాహరణ ఇక్కడ చూద్దాం. ఈ విధంగా ఇక్కడ మరి ఒక 2 ఉదాహరణలు రైతాం. ఒకసారి విసర్గ రేప సంధి అనేది ఈ యొక్క 3వ ఉదాహరణ. పితుః ప్లస్ ఇచ్చా. పితుః ప్లస్ ఇచ్చా. పితుః ప్లస్ ఇచ్చా ఇక్కడ చూడండి ఏమని వచ్చింది. పితుః ప్లస్ ఇచ్చా అనేటువంటి మనకు పదం ఇచ్చాడు. ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటి, ఇక్కడ ఊ ఉంది. ఇలా ఊ అనేటువంటి అక్షరం ఉంది. పితుః అనేటువంటి పదంలో, పితుః అనేటువంటి పదంలో ఊ అనేటువంటి అక్షరం ఉంది. ఇక ఊ అనే అక్షరంతో పాటు విసర్గ ఉంది. ఊ అనేటువంటి అక్షరంతో పాటు విసర్గ ఉంది. ఇది గ్రహించండి. ఈ విధంగా ఊ ఉంది, విసర్గ ఉంది. మనకు కేవలం ఊ అనేది ఊ అడగడం ఉంటుంది. ఇంకా తర్వాత విసర్గ మాత్రమే రకారంగా మారడం, విసర్గ మాత్రమే రకారముగా మారడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఇది గ్రహిస్తాం. పితుః ప్లస్ ఇచ్చా అది ఏ విధంగా పలుకుతుందో మనం చూద్దాం. కేవలము ఈ విసర్గతో పాటు ఇలా కలిపి రాసినప్పుడు ఇక అక్కడ పితుర్ ప్లస్ ఇచ్చా అన్నప్పుడు మనం ఈ విధంగా రాయాలి. విసర్గ పితుః రాస్తాము. ఈ యొక్క విసర్గ ఉన్నప్పుడు రకారంగా మారాలి కదా. పితుర్ ప్లస్ ఇచ్చా తీసుకోవాలి. ఇవన్నీ గమనిస్తున్నాను చూడండి. కవిహి అని ఉన్నప్పుడు విసర్గకు మాత్రం కవి అని వస్తుంది, రకారం వచ్చింది. విసర్గకు ముందు రకారం. అలాగే అరిహి వచ్చినప్పుడు కూడా అరిహి ప్లస్ ఈ విసర్గకు రకారం వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా పితుః అన్నప్పుడు ప్లస్ ఇచ్చా అన్నప్పుడు ఇక పితుర్ అని తీసుకున్నాం, ప్లస్ ఇచ్చా వచ్చింది. ఇది మనం గ్రహిస్తాం. అయితే మరి ఈ రు ప్లస్ ఈ ఏమవుతుందంటే రీగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, పితుర్ ఇచ్చా అవుతుంది. చూడండి, పితుర్ ఇచ్చా ఇలా వస్తుంది. ఎందుకు ఈ విధంగా ఈ రకారము వెళ్ళిపోయి ఇక ఈ రు ప్లస్ ఇజి ఏమైతుంది, ఈగా మారిపోతుంది. ఈ ఈ అనేది ఇలా కలిసిపోయింది. పితుర్ ఇచ్చా అయింది. పితుర్ ప్లస్ ఇచ్చా
పితృరిచ్చా ఇది ఈ విధంగా 3 రకాలుగా మనకు అక్కడ వచ్చేసింది. ఇవి మీరు బాగా గమనించండి. అయితే విసర్గ ఉన్నప్పుడు సకారంతో అంటే అసలు విసర్గ అంటేనే సకారం అన్న సకారం ఉన్నట్టే ఇక కాబట్టి మనం గ్రహించాలి. ఒక్కొక్కసారి సానే ఉండవచ్చు లేదా విసర్గ ఉండవచ్చు. ఇక మనం చెప్తుంటూ ఉంటాం శ్చ అని వస్తుంటుంది. అట్లా రామః అనేటువంటి పదం ఇచ్చిననుకోండి అట్లా విసర్గ ఉంటుంది. ఇక రామస్ అనేవాడు ఈ విధంగా మనం చెప్పుకుంటుంటాం రామః రామస్. ఈ విధంగా విసర్గ అనేది భిన్న భిన్న పద్ధతిలో వస్తూ ఉంటుంది. ఇది కూడా విసర్గ రేప సంధి అని మనము చెప్పాలి. ఏంటి విసర్గ రేప సంధి. విసర్గ రేప విసర్గ రేప సంధి. చూడండి ఇలా తేడా ఏముంది? విసర్గ రేప సంధి, విసర్గ రేప సంధి. ఇక ఈ 3 పద్ధతుల్లో మనం ఇక్కడ గ్రహించాము. వ్రాసేటువంటి విధానాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ప్లస్ తర్వాత ఇది ఈ ఉన్నది కానీ మనకు ఈ విసర్గని చూస్తున్నాం. ప్లస్ తర్వాత ఈ ఆ ఉన్నది మనం గ్రహిస్తాం. ఇందులో ఇక్కడ ప్లస్ తర్వాత ఇది మొదటి ఆ ఉన్నది, ఇక ఇది గ్రహిస్తాము. మనం ఇదే గ్రహిస్తాం. మెయిన్ ఆ ఉన్నది ఈ 2 కలుసుకుంటున్నప్పుడు ఇక్కడ ఇక రకారము ప్లస్ ఆ ఏమైంది ఆగా మారింది. ఇక్కడ రకారము ప్లస్ 2 ఆ ఉంది కాబట్టి రాగా మారింది. ఇక్కడ ఈ విధంగా మారింది. రు ప్లస్ ఆ రా. ఇక్కడ రు ప్లస్ ఆ కేవలం రా. ఇది మొదటి ఆ మాత్రమే రాగానే మారింది. అలాగే పితరు ప్లస్ ఈ విధంగా మారింది. ఇక ఇందులో కూడా పితృరిచ్చా అనే విధంగా మారింది. ఇది మనం గ్రహించాలి. విసర్గ రేప సంధి. ఇక్కడ కూడా ప్లస్ ఈ పెట్టుకోవాలి. ఉన్నప్పుడు కూడా ఈ ఉన్నప్పుడు ఇక రు ప్లస్ ఈ మన రీగా మారింది. ఇది గ్రహించండి. ఇక మెయిన్ ఇక రకారం వస్తుందా లేదా, ఎక్కడెక్కడ రకారం వచ్చిందో గ్రహించండి. ఇక్కడ రా వచ్చింది, ఇక్కడ రా వచ్చింది, ఇక్కడ రీగా మారింది. అంటే విసర్గ స్థానంలో వస్తుంది. విసర్గ స్థానంలో ఈ యొక్క రేపం వస్తుంది కాబట్టి ఇదే విసర్గ రేప సంధి అన్నారు. ఇలాంటివి మరికొన్ని కూడా ఉన్నవి. ఇలా ఉదాహరణలు మనం ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు విసర్గ సంధి గురించి స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. వీటిని కొన్ని ఉదాహరణలు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వీటిని ప్రాక్టీస్ చేయండి. కేవలం కవిహి ప్లస్ ఆయాతి కలిపి రాయడం, ఇదంతా రాయకుండా కవి రాయాతి అని రాయగలగడం. ఈ విసర్గ బదులు కవి, ఇక విసర్గమును రకారంగా మార్చుకొని కవి రాయాతి అని అనడం విసర్గ రేప సంధి అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు తెలవడం కోసము ఈ కవి ప్లస్ ఆయాతి అని ఇచ్చిన తర్వాత ఇక ఈ ప్లస్ ఆను రాశాను. ఇది రాయాల్సిన అవసరం లేదు. ఇది కవిర్ ప్లస్ ఆయాతి ఇది కూడా రాయకుండా నేరుగా ఇలా రాయొచ్చు. కవి ప్లస్ ఆయాతి, కవి రాయాతి ఇది ఒక్కటి రాసేసి సంధి పేరు రాసేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా మనకు అర్థం కావడం కోసం ఒక్కొక్కసారి ఆడ విభజిస్తూ స్టెప్ బై స్టెప్ మనము తెలుసుకుంటున్నాం. కేవలం అదిహి ప్లస్ అవదత్ హరిరవదత్ అని ఆ విధంగా రాస్తే సరిపోతుంది. ఇవి మీకు ఈరోజు యొక్క విసర్గ రేప సంధి అనే దాని గురించి కొంచెం వివరించాను. ఆ విసర్గ రేప సంధి వచ్చేటువంటి విధానాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి. అలా అభ్యాసం చేసి సరిగా ప్రాక్టీస్ చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు
ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క విసర్గ సంధి యొక్క డెఫినేషన్, విసర్గ రేఫ సంధి యొక్క డెఫినేషన్ అక్కడ బాగా గుర్తుంచుకోలే. ససు జుషో రుహు అన్నాడు, పదాంతస్య అన్నాడు, పదాంతస్య అని తీసుకోవాలడా, పదాంతస్య సస్య సజుషశ్చ రుహు స్యాత్ అని ఆ యొక్క సూత్రాన్ని సాధారణంగా చక్కగా మీరు అభ్యాసం చేయాలి. సూత్రంలో ఉన్నదాని ప్రకారం అంటే ముఖ్యంగా ఈ యొక్క విసర్గకు ముందు ఈ కానీ ఊ కానీ ఉంటే అనేది బట్టి ఒకటి ఉన్నది. ఈ యొక్క ఊ కానీ ఉన్నప్పుడు అందులో ప్రత్యేకంగా రకారము అనేది వస్తుందని మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నందు కూడా మీకు ఈ విసర్గ సంధి యొక్క కొన్ని పద్ధతులు చెప్పాను. సుమారు 5 పద్ధతులు ఉంటవి. కానీ మన డిగ్రీ నందు ఈ యొక్క ఒక పద్ధతినే ఇక్కడ మనకు ప్రస్తుతం ఇక్కడ ఇచ్చారు. ఈ విసర్గ సంధి గురించి మీరు చాలా జాగ్రత్తగా అభ్యాసం చేయండి. ఆ రకంగా అభ్యాసం చేసినట్లయితే సులువుగా ఇది మీకు వచ్చేస్తుంది.